సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 7. శ్రీ సాయిబాబా హిందువుడా మహమ్మదీయుడా అనే విషయంలో బాబా ఇదిగా కనిపించారు అదిగా కనిపించారు అని అనుకున్న బాబా హిందువు కాదు, మహమ్మదీయుడు కాదు, మతాలకు అతీతుడు. సృష్టిలో లేని మతాలు తన నెట్లు అంటును అన్నట్లు అన్ని మతాలకు హితులుగా ఉంటూ మతాతీతుడై మానవత్వమే మతమన్నట్లు నిలిచారు బాబా. అయినా హేమట్ పంత్ బాబా ఆచార వ్యవహారములను బట్టి చేసిన చేతలను బట్టి విశ్లేషణ ఈ అధ్యాయంలో ఉన్నది. శ్రీ సాయిబాబాను మనము పరమాత్ముడిగా నమ్ముచుండి ఉన్నందున వీరి జోలికి వెళ్ళనవసరము లేకపోయినను జన బాహుల్యమునకు అర్థమొకటకు తెలుసుకుందాము. బాబా హిందువుల శ్రీరామనవమి, గోకులాష్టమి, గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి. హిందువుల వలె వారి చెవులు కుట్టబడి ఉన్నవి. దునియను అగ్నిహోత్రమును వెలిగించుచుండువారు. తిరుగలిలో విసురుట, శంఖము ఊదుట, గంట మోయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆర్షపాద్యాదులతో పూజలు చేయించుకునేవారు. ఇవన్నీ హిందువుల లక్షణము. మరి వారు మహమ్మదీయుడని ఎట్లనగలము? శ్రీరామనవమి రోజు పగలు మహమ్మదీయుల ఉరుసు ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులకు పవిత్రమైన చందనోత్సవము చేటుకు అనుమతించిరి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేవారు. మొహరాం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిల్పగా బాబా వారిచే గ్రామములో ఊరేగింపు చేయించేవారు. మసీదులో నివసించుచుండిరి. ఇవన్నీ మహమ్మదీయ లక్షణము. వారిని హిందువని ఎట్లనగలము? కనుక శ్రీ సాయిబాబాకు జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. శ్రీ సాయిబాబాను దర్శించినంత మాత్రమున రోగులు ఆరోగ్యవంతులగుచున్నారు, దుర్మార్గులు సన్మార్గులగుచున్నారు. ఎటువంటి పసరులు మందులు లేకయే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. బాబా ఎప్పుడూ దునికి ఎదురుగా కూర్చుని ధ్యాన నిమగ్నులగుచుండువారు. మొదటి రోజులలో తెల్లటి తలపాగాను శుభ్రమైన దోవతి చొక్కా ధరించెడివారు. వారి చేతితో ఇచ్చు మందులు అద్భుతంగా పనిచేయుటచే గణ వైద్యుడని పేరు వారికి వచ్చినది. శ్రీ సాయిబాబా మసీదుకు దూరంలో గల మర్రి చెట్టు వద్ద ఉన్న బావి వద్దకు 3 రోజులకు ఒకసారి వెళ్ళి ముఖము కడుక్కొని స్నానం చేయుచుండువారు. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటికి కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనే ఉన్న నేరేడు చెట్టుపై ఆరవేసేడివారు. ఈ దౌతి విధానం మరెవరు చేయగలరు? ఇది అసాధారణమైనది. అట్లే శరీర అవయవములు శరీరము నుండి వేరు చేయు ఖండయోగమును కూడా వేరు చేసి ఉన్నారు. ఈ 2 ప్రక్రియలు బాబా చేయుట భక్తులు చూసి ఉండిరి. బాబా ఒకటి చూపగలరు, మరి ఒకటి చూపలేరని చెప్పవలసిన పని లేదు. పరమాత్మ ఏమైనా చూపగల సర్వలక్షణ విలక్షణుడు సాయి. కొలిమిలో పడ్డ బిడ్డను రక్షించి తాను సర్వాంతర్యామిని తెలుపుట. పంచభూతముల్లో ఒకటైన అగ్నిని బాబా శాసించుటలో విలక్షణమైన విధానం చూతుము. ఇది 1910వ సంవత్సరం దీపావళికి ముందు రోజైన ధనత్రయోదశి రోజు జరిగినది. శ్రీ సాయిబాబా ధనత్రయోదశి రోజు దుని ముందు కూర్చుని దునిలో వేయి కట్టెలను సమిధలను సరిచేయుచుండెను. ఉన్నట్లుండి ఆ కట్టెలకు బదులు తమ చేతిని దునిలో పెట్టిరి బాబా. ఆ మంటలకు బాబా చేయి కాలినది. బాబా దునిలో చేయి పెట్టుటను మాధవుడని నౌకరు మాధవరావు దేశపాండే చూసి బాబా నడుమును పట్టుకుని వెనుకకు లాగినారు. బాబా చేతిని ఎందుకు దునిలో పెట్టినారు అని వారు బాబాను అడగగా బాబా బాహ్య స్మృతిని పొంది ఇది మనను మరిపించుటకు చూపులీల. ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమిదిత్తులను నూదుచుండెను. ఇంతలో ఆమె భర్త పిలిచినాడు. ఆ తొందరలో తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతిని మరిచి ఆమె లేచెను. ఆమె ఒడిలో నుండి బిడ్డ మండుచున్న కొలిమిలో పడినాడు. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలదే కాలినది, అది నాకంత బాధ లేదు. బిడ్డ రక్షింపబడుట నాకు ఆనందం కలగజేసినది అని బాబా చెప్పిరి. బాబా ఈ లీలలో ఏమి చేసిరి? మండుచున్న కొలిమిలో పడిన బిడ్డను రక్షించిరి. ఎట్లు రక్షించిరి? కొలిమిలో చేయి పెట్టి బిడ్డను మంటలకు ఆహుతి కాకుండా రక్షించిరి. బాబా చేయి పెట్టినది మసీదులోని దునిలో కదా? అవును, అదే అందరూ చూసిరి. మరి ఎక్కడ ఉన్న కొలిమిలో పెట్టి తిననేమి? ఇచ్చట దునిలో పెట్టిన చేయి ఆ కొలిమి వరకు వెళ్ళినదా? తానిక్కడ ఉండి కూడా మరెక్కడైనా తాను చేయి పెట్టగలరా? ఎందుకు పెట్టలేరు? వారు సర్వత్రా ఉన్నారని కదా సచ్చరిత్ర చెప్పుచున్నది. అక్కడ కూడా ప్రకటన కాగలరు, ఎన్ని చేతులుగానైనా అందించగలరు. అయితే ఇక్కడ దునిలో పెట్టిన చేయి కాలినదేమి? అక్కడ కొలిమిలో బాబా పెట్టినా మనము గుర్తించలేము.
అందువలన ఇతడు దునిలో పెట్టి కాలినట్లు చూపిరి. అగ్ని పంచభూతముల్లోనిది. ఈ పంచభూతములను శాసించేవాడు పరమాత్మ కనుక పరమాత్మ అయిన బాబా ఆధీనంలో ఉండనది ఈ అగ్నిభూతము కూడా. తన భక్తుని కర్మ సంక్షేము చేయుటకు తన చేయి బాబా కాల్చుకొనినారా. తన భక్తుడైన కుష్ఠరోగి బాగోజీచే చేయికి కట్టు కట్టించుకుని సేవ చేయించుకొనుటక సలసలా ఉడుకుచున్న అన్నములో చేయి పెట్టి తెడ్డువలే తిప్పినప్పుడు వారి చేయి కాలలేదు కదా. వారి చర్యలు ఎవరికి అర్థమగును? కాలిన తమ చేతిని వైద్యునకు చూపలేదు. అలా చేయి కాలినప్పటి నుండి వారు దేహం త్యజించే వరకు కుష్ఠరోగి అయిన బాగోజీ బాబా చేతికి కాలిన చోట చేతిని నేతితో తోమి దానిపై ఆకు వేసి కట్టు కట్టెడివారు. బాబా ఒకరికి ఇచ్చిన అదృష్టం మరొకరికి ఇచ్చి ఉండలేదని చెప్పవచ్చు. మేఘశ్యామునకు ఒక్కనికే తమకు అభిషేకము చేయ అదృష్టము బాబా కలిగించిరి. నేవాస్కర్ కుటుంబంలో వారికి బాబా వస్త్రములు పెట్టేడివారు. తమ ప్రతినిధిగా బాబా శ్యామాను నాగపూర్ గ్వాలియర్ పంపిరి. చివరి 3 సంవత్సరములు తమ వద్ద ఉన్న ధనమును నానాసాహెబ్ నిమోర్కర్ చెంత ఉంచి అతన్ని కోశాధికారిలా ఉపయోగించుకొనిరి. 72 గంటల సమాధిలోకి వెళ్ళినప్పుడు మహాల్సాపతి ఒడిలో ఉండిరి. చివరకు బయాజీ భుజంపై వారి ఒరిగి కన్ను మూసిరి. మేగుడు మరణించినప్పుడు బాబా దుఃఖించిరి. ఇలా సచ్చరిత్రలో బాబా ఎట్లు అనుగ్రహింతురో అవగాహన పొందవలెనని అర్థమైనది. మానవోద్ధరణయే ధ్యేయముగా అవతరించిన బాబావారు. మరి ఒక లీలలో బాబా కాపర్దే చిన్న కుమారునకు ప్లేగు వ్యాధి రాగా శ్రీమతి కాపర్దే ఆ బాలుని బాబా చెంతకు తీసుకుని వచ్చి తాము ఇంటికి వెళ్ళుటకు అనుమతి ఇమ్మని కోరెను. కానీ బాబా బాలుని ప్లేగు బొబ్బలను తమ పైకి తెప్పించుకొని ఆ బాలుని రక్షించిరి. ఆ విధముగా ఆ బాలుని వ్యాధిని తాను అనుభవించారా బాబా? ఈ విధముగా సంక్షేమ చేశారా? ఆ బొబ్బలు తమ పైకి తెప్పించుకొని నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడానో చూడుము, వారి కష్టములన్నీ నావేను అని బాబా అనిరి. ఇదే శ్రీ సాయిబాబా అవతార ప్రకటనలోని ముఖ్య ఆశయము. మానవ జన్మయే భగవంతుణ్ణి చేరు జన్మ. దీన్ని కడసారి జన్మగా చేసుకోవాలి. మానవుడు తనను ఆశ్రయించి ఉన్న మాయ నుండి బయటపడాలి. ఎన్ని గ్రంథములున్నా అవతారములున్నా వచ్చినా ఆశించిన ఫలితములు కలగనందున పరబ్రహ్మ భూమిపైకి ఇలా సాయిబాబాగా వచ్చారు. అవసరమైతే తాను వారి బాధలను మానవ రూపంలోనే అనుభవించినట్లు చూపి రక్షించుచున్నారు. మానవోద్ధరణయే ధ్యేయమైన అవతారము సాయిది. నానాసాహెబ్ చాందోర్కర్ పండరి బదిలీ అయి వెళ్ళుచు బాబాను దర్శించుటకు షిరిడి వచ్చును. అతను వచ్చుచున్నప్పటికీ పండరీ వెళ్ళదుము అని భావము కలుగునట్లు పాటలు బాబా పాడించుచుండెను. బాబా చేయి చర్యలకు పునాది నేరుగా ఉండును. అలా తన భక్తులను ఆనందపరచుటయే తన విధానమని తెలియజెప్పిరి. అందుకే సాయి సచ్చరిత్రను అర్థవంతముగా అవగాహన పొందునట్లుగా చదువుచు నిత్య జీవితంలో ఆచరణతో జీవించదముగాక. పండు వలచి చేతిలో పెట్టినట్లు సచ్చరిత్ర ఆత్మ సాధనకు దారి చూపుచున్నది. సచ్చరిత్ర చదివించు, వినిపించు, ఇంకా వేరొక సాధనతో పని లేదని అవగాహన అయినది. ఓం శ్రీ సాయి గురవే నమః. 7వ అధ్యాయము మరియు మొదటి రోజు గురువార పారాయణము సమాప్తము. ఓం శ్రీ సాయి గురవే నమః.